అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ విషయానికి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. గతంలో ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్లో ఉండడంతో వాటితో పాటు కొత్తగా కొన్ని ప్రకటించిన హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టారు. ఇక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా లోక్సభ అభ్యర్థి ఎంపీ వినోద్ కుమార్ను ప్రకటించారు కేటీఆర్. నిన్న సిరిసిల్లలో నియోజకవర్గ సమావేశంలోనూ కేటీఆర్ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే లోక్సభకు సిద్ధం కావాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా ఇవాళ రాష్ట్రానికి రాబోతున్నారు. వారం రోజుల పాటు గాంధీభవన్లో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇక ఇవే అంశానికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మజ గారు, ఇక టీఆర్ఎస్ నుంచి వేణుగోపాలాచారి గారు, కాంగ్రెస్ నుంచి మానవతరాయ్ గారు, ఇక మరి కాసేపట్లో విజయవాడ నుంచి మనకు టీడీపీ గొట్టిపాటి రామకృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉండబోతున్నారు. ఇక జనసేన నుంచి కూడా లక్ష్మీనారాయణ గారు, ఇక వైజాగ్ విషయానికి వస్తే బీజేపీ నేత చంద్రశేఖర్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పద్మజ గారు మీరు చెప్పండి. మనం చూస్తున్నాం 2-3 రోజులుగా చూసుకుంటే న్యూ ఇయర్లో కొంత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగినట్లు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 3-4 రోజుల్లో మనం చూస్తున్నాం. మొన్నటి వరకు జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మోడీ ఒక్కటి అని చెప్పారు. కానీ నిన్న మొన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈరోజు నేను మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను, ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి పోరాటం చేస్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా తమతో కలిసి రావాలి అని చెప్పేసి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్? న్యూస్కి ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చారనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి మామూలుగా అంటూ ఉంటారు ఆయన్ని. కానీ 2 నాలుకలు కాదు, అది నాలుకల, చిలికల, పేలికల అర్థం కానన్ని రకాలుగా ఆయన మాట్లాడగలుగుతారు. ఎందుకంటే క్రమంగా మొదటి నుంచి కూడా చెప్పాలనుకుంటే మనకు అంత సమయం లేనప్పటికీ కూడా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్టీ రామారావు గారు చాలా గొప్పవారు అని ఆయన పార్టీలో ఆయన పంచం చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆయన ఒక అసమర్థుడు, తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది ఎన్టీ రామారావు వల్ల అని ఆయన పార్టీని లాక్కొని, ఆయన ట్రస్ట్ని లాక్కొని, ఆయన ముఖ్యమంత్రి పీఠం లాక్కొని, చివరికి ఆయన చావు కారణమై ఆయన శవాన్ని కూడా లాక్కొని ఈరోజు ఆయన విగ్రహానికి దండేసి దండం పెడతాడు. అంత క్రితం వైస్రాయ్ హోటల్ దగ్గరేమో చెప్పులేసి దాడి చేయిస్తాడు. అదొక ఎపిసోడ్. అందులో కేసీఆర్ కూడా ఉన్నారని చెప్పారు. ఎవరున్నా దానికి మూల పురుషుడు వెన్ను దన్నుగా నిలబడి ఆ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలబడి వెన్ను పోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అనేది ప్రపంచానికి తెలిసిన చరిత్ర. అది మీరు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆయన నాలుకల ధోరణి చెప్తాను. ముఖ్యమంత్రి పీఠం కోసం, అధికారం కోసం ఎన్ని అడ్డదారులు దొక్కడానికైనా, ఎంత దిగజారుడుతనానికి వెళ్ళడానికైనా కూడా చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ఆయన దిగజారుడు తనానికే ఒక బెంచ్ మార్క్ ఇవ్వలేదు. అదే సార్ అదే చెప్తున్నాను. అటువంటప్పుడు వాళ్ళకి చేతగాని దద్దమ్మ, వాళ్ళకి ఏం తెలుసు, నాలెడ్జ్ లేనివాడు, సినిమా నటుడు అని మాట్లాడకూడదు. 1. 2 ప్రత్యేక హోదా కోసం ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో మనందరికీ తెలుసు. ప్యాకేజీ అంతకు మించిన ప్యాకేజీ ఉంటుందా, ఇంతకు మించిన నిధులు రాగలుగుతాయా అని మాట్లాడిన విషయాలు మీకు తెలుసు. మీడియా ప్రతినిధులుగా మేము చెప్పక్కర్లా, ప్రతిరోజు టీవీల ముందు కూర్చుంటున్న తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు. 2014 ఎలక్షన్స్లో ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే కాంగ్రెస్తో కలిసినట్టే అని అన్నాడు. రాహుల్ గాంధీని అడుగు పెట్టనిస్తానా, తరిమి కొట్టాలి, ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నాడు. అంత క్రితం నరేంద్ర మోడీ నరహంతకుడు, రాష్ట్రంలో అడుగు పెట్టినవని అంటాడు. మళ్ళీ ఆయనకు అధికారం రాదు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము మనము అని దద్దమ్మని నేను ఏ పార్టీతో జత కట్టినా, ఏ కేంద్ర ప్రభుత్వంతో జత కట్టినా మెడలు వంచి సాధించలేని అసమర్థుణ్ణి, దద్దమ్మని, చేవలేని ముఖ్యమంత్రి అని 1-2 సార్లు ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పొత్తుల కోసం పాకులాడుతున్న తీరు చూస్తే పాపం వయసు అయిపోయింది, వార్ధక్యం వచ్చేసింది, మతి స్థిమితం ఎందుకు కారణం అవుతా ఉందో, మరీ ఇంత విపరీతం ఎందుకు వచ్చిందంటే ఇక్కడేమో కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు అప్రతిహతంగా ముందుకి లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకెళ్తున్నాడు. ఆయనకు ఒక జెండా ఉంది, అజెండా ఉంది, ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సొంతంగా ఒక పార్టీ, ఒక జెండా, ఒక అజెండా పెట్టుకొని ప్రజల్లో మద్దతు పొందుతూ వేణుగోపాలాచారి గారు టీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ఎందుకంటే మీరు గతంలో చాలా నుంచి చెప్తున్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి
కానీ ప్లీజ్ అండి ఇగో నేను చాలా మందితో మాట్లాడించాలి, నేను మీ ఒక్కరితోటే కాదు చాలా మందితో మాట్లాడించాలి. ప్లీజ్ వేణుగోపాల్చారి గారు ఎట్లా చూస్తున్నారు చెప్పండి మామూలుగా. ప్లీజ్ అండి ఒక నిమిషం ఎట్లా చూస్తారు మీరు రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే కలిసి రావాలి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మీ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే ఎట్లా చూస్తుంది ఏపీ పాలిటిక్స్? గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. తర్వాత జనసేన యాక్టివిటీస్ అప్పుడు ఇంప్రూవ్ కాలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారి విజయం మరి రావడం జరిగింది. మరి అప్పటి నుండి 4.5 సంవత్సరాలు మనం చూసుకుంటే అక్కడ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీగా జగన్ పార్టీ ఇప్పుడు ఈరోజు ఇప్పటివరకు కూడా ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తున్నది. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ కూడా కానీ అక్కడ ప్రజల్లో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ జగన్నే చూస్తున్నారు ఇప్పటికీ. కనుక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో ఉన్న మిత్రత్వం వల్ల ఈ 4 సంవత్సరాలు మేడం చెప్పినట్టు మరి ఎన్నిసార్లు విమర్శలు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేశారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అందరూ విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్నికల లోపల నేను ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్నా అని చెప్పి కలిసి రావాలని చెప్పడం ఒకటి మనం బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి బీజేపీలో 4 సంవత్సరాలు ఉన్నారు. మరి 4 సంవత్సరాల ప్రత్యేక హోదా కాదు, ఈశాన్య రాష్ట్రాలది కాదు అని చెప్పిన తర్వాత మీకు దాని తగ్గట్టు ఇస్తామని చెప్పిన తర్వాత దాని గురించి అసెంబ్లీలో మాట్లాడినరు. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా తెచ్చిన నేను జైల్లో పెడతా, ఆ అన్నాన్ని జైల్లో పెడతా, నేను ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇస్తా అని చెప్పింది, దాని గురించి చేయాలని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ ముందుకు పోతున్నది ప్రత్యేక హోదా గురించి అని చెప్పి యూటర్న్ తీసుకొని మళ్ళీ నేచురల్ రాజకీయ పార్టీగా ఆయన ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, కానీ మళ్ళీ తీసుకొని ఈరోజు మరి పోటీల తత్వం వల్ల జగన్ పార్టీ ముందుకు పోతున్న పోటీతత్వం వల్ల మళ్ళీ ప్రత్యేక హోదా తెరవుకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా అంటున్నాడు, జగన్ గారు ప్రత్యేక హోదా అంటున్నాడు, బాబు గారు చేతిలో అంటున్నాడు. కనుక ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపక్ష పార్టీ కనుక జగన్తో ఎట్లా పొత్తుండదు కనుక పవన్ కళ్యాణ్ను తీసుకుంటే ఒక 3-4 జిల్లాలు 4 జిల్లాలో ఎంతవరకు సామాజిక సమీకరణాల కొరకు పార్టీ బలపడత ఆలోచనతోటి రాజకీయంగా ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ దానికి నిన్న కౌంటర్ ఇచ్చడం జరిగింది. నేను ప్రత్యేకంగా కౌంటర్ అంటే ఇలా కాదు కదా, కొంత అయోమయం గురి చేసే విధంగా కౌంటర్ ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనం చూస్తూ ఉన్నాం, ఆయన బహిరంగ సభలు పెట్టేసి రావాలి కలిసి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ ద్వారా ఆయన మెసేజ్ పంపడం అంటే అంత కరెక్ట్ కాదు. ఆయన కూడా మీడియా సమావేశం పెడితే బాగుండేది. ఎందుకంటే మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు నేను టీఆర్ఎస్తో కలవాలనుకున్నాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీ నాయకుడు మాట్లాడే మేము కలిసేది లేదు అట్లా బహిరంగ ఒక క్లారిటీ ఇచ్చారు జనాలకి, ప్రజలకి. ఇక్కడ ఈయన పవన్ కళ్యాణ్ కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయాడు కదా. మీకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం కూడా కొద్దిగా అంటే కన్ఫ్యూజింగ్గానే. ఇప్పుడు గతంలో చిరంజీవి గారు పెట్టడం జరిగింది, ఆయన ఒక 60 లక్షల ఓట్లు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి కూడా కొన్ని రోజుల వరకు మీమాంస అన్నట్టు ఇండివిజువల్ పోటీ చేయడమా లేదా పోటీ చేయడం. తర్వాత కార్యకర్తలు కూడా మొన్న వచ్చి ఒత్తి మీరు పోటీ చేస్తా అంటే ఆయన ఒక సినిమా నటుడుగా రాజకీయ అనుభవం లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చిండవచ్చు కానీ రాజకీయ అనుభవం వస్తుంది. కానీ సినిమా నటుడుగా జనసేన పార్టీ పెట్టిండు కనుక ఆయనకు ఒక అంటే ఆలోచన ఇంకా వీళ్ళేమో రాజకీయ ఉద్దండులు ఇద్దరు, అటు బాబు గారు కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఉన్నది ఉద్దండులు కనుక ఆయనకి ఇంకా అనుభవం కావాలి ఒకటి. తర్వాత ట్విట్టర్లో మీరు అన్నట్టు ఏంటంటే పత్రికాముఖంగా ఒక పార్టీ అధినేత మరి అధికార పార్టీ అధినేత ఇట్లా అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి ఆలోచన లేకుంటే ఖండించాల్సిన బాధ్యత ఏంటి అనేది అనేక పర్యాయాలు మనం గమనించాం. ప్రభుత్వాన్ని విమర్శించకుండా అయినా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ వెళ్తుండేవాడు ధోరణి. మొదటి నుంచి మేము చెప్తున్నాం ఈ పార్ట్నర్లందరూ బయట పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ కాదు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు బోన్ లో నిలబడుకోవాల్సిన ఈ ముగ్గురు రాష్ట్ర ద్రోహులు ఈ రోజు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు న్యాయమూర్తుల ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి కన్స్ట్రక్టివ్ కాంగ్రెస్ పార్టీ మనం చూసాము. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుతో ముందుకెళ్లారు, కూటమికి వెళ్లారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మాత్రం అట్లా కనబడుతుంది నాకు విషయం తెలుసు. ఎందుకంటే అక్కడ కొంచెం మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు తెలుస్తుంది. అలాంటి పరిస్థితి ఉందా? అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఓన్లీ జాతీయ రాజకీయాల వరకే కూటమి ఉంటుందా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలు అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి సరే వాళ్ళు వెన్నుపోటుదాడని చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన ప్రజలు ధనాన్ని కాజేసిన బందిపోటుగా ప్రజలు చూస్తుంటారు. ఆయన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక పార్టీ అవసరం, అది బీజేపీ పార్టీ.
అది పరోక్షంగా. అంటే చంద్రబాబు ఆగనాగండి, మీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాదు, మాకు ఇచ్చారు అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు, పద్ధతి కాదు, అది పద్ధతి కాదు, కాంగ్రెస్ కాదు, మీరు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ మీరు మాజీ కాంగ్రెస్ నాయకురాలు, మీరు మాజీ కాంగ్రెస్, మీరు మాజీ కాంగ్రెస్ మర్చిపోలేదు, మీరు మాజీ కాంగ్రెస్ అందరు చూస్తున్నారు. నేను సమాధానం చెప్పాలి, సభ్యత పాటించాలి మనం. ఇప్పుడు వాళ్ళకి అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మొన్నటిదాకా కలిసి ఉన్నారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో అంటే హామీలు అదేం బ్రహ్మ పదార్థం కాదు. అసలు 60 ఏళ్ల తెలంగాణని కాంగ్రెస్ పార్టీ 2 లోక్సభ రాజ్యసభల్లో మెజారిటీతో బిల్లు ఆమోదం చేసి ఇవ్వటం జరిగింది. ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం జరగొద్దు, కొత్తగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచనాత్మకంగా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ప్రవేశపెడితే కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం చేయడం జరిగింది. దురదృష్టం కొద్దీ మేము అధికారంలో రాలేకపోయాం. ప్రజల తీర్పు వ్యతిరేకంగా 10 ఏళ్ళు మేము పరిపాలించినాం కాబట్టి దేశాన్ని ప్రజలు మార్పు కోరుకున్నారు, మోడీ గారికి అవకాశం ఇచ్చారు. అరే పొత్తుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఊరించి ప్రత్యేక హోదా అన్నారు, కాసేపు స్పెషల్ ప్యాకేజీ అన్నారు. చంద్రబాబు నమ్మినటువంటి చంద్రబాబునే మోసం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి చంద్రబాబు గారు అర్థమైపోయిన దానికి కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తే ప్రయోజనం లేదు, నిండా మునిగిపోతాం అని చెప్పేసి ఆయన బయటికి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏదో ప్రజలు విమర్శిస్తారు, ఆంధ్ర ప్రజలు ఏదో అనుకుంటారు అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం ఒక నాటకం ఆడింది తప్ప అది కూడా ఒక డ్రామా. చెప్పారు ఏపీలో పొత్తు ఉంటుందా లేదా అంటే ఇక్కడ చూసాము అక్కడ దూరం పెడుతున్నారు. నాకు ఆ విషయం నేను చర్చ ప్రారంభిస్తాను, చెప్పాల్సి వస్తుంది. పొత్తులు అనేవి అక్కడ పరిస్థితిని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ తో ఉంటుందా ఉండదా ఆ రాష్ట్ర ప్రయోజనాలు బట్టి ఉంటుంది. వాస్తవంగా అక్కడ మేము కొంత వీక్ గా ఉన్నాము, అక్కడ ప్రజల్లో ఆగ్రహం మా మీద ఉన్నది, కాంగ్రెస్ కొంత తగ్గలేదు. అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించారు జరిగింది. మేము అధికారం రాగానే ప్రత్యేక హోదా ఇస్తాం జరిగింది. సోనియా గాంధీ గారు తెలంగాణలో మొట్టమొదట మాట్లాడినటువంటి మాట సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు మేము ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అక్కడ నమ్మకపోయిన చంద్రబాబు ప్రజలు నమ్మిన నిమిషాల మీద జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు. చూస్తారు రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ చర్చ కంటిన్యూ చేద్దాం.